అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాఘవరావు గారు పక్కనే ఉన్నారండి, ఆయన కూడా మాట్లాడే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయవలసిన వాళ్ళు ఆమె మేము డిమాండ్, ఆయన దానికి ఒప్పుకున్నాడు లేదు ఆయన అడగండి మరి, దయచేసి వద్దు. రాఘవరావు గారు తొలి నుంచి మీకు శ్రీనివాస్ అంటే ఇష్టం లేదు కాబట్టి మీ కుమార్తె కాపురాన్ని రోడ్డును పడేసేలాగా మీరు చేశారు. ఇదంతా మాకు ప్రపంచమంతా చెప్పుకోవాలా ఇలాంటి వెధ వేషాలకి, వెధ పనులు చేసి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు, ఎన్నాళ్ళ నుంచో మీరు ప్రజల్లోనే ఉంటున్నారు. రాజకీయాల వల్ల ఈ కంపంతా అయింది. ఇన్నాళ్ళ నుంచి మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయాల వల్ల ఈ కంపంతా అయింది. మరి నాకేంటి మీకు బాధ అనిపిస్తుందా రాఘవరావు గారు? మాకు బాధ అనిపించే మేము ఏం మాట్లాడదలుచుకోలేదమ్మా, దయచేసి ఏమనుకోవద్దు. అంటే వాణి కాపురాన్ని ఎలా చక్కదిద్దుదాం అనుకుంటున్నారు మీ కుమార్తె కాపురాన్ని? టైం ఏంటి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రతిదానికి టైం అమ్మా, మనం అనుకునేది టైం వచ్చినప్పుడు అవుతాయి, దానికి ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు టైం కోసమే కదా అక్కడ కూర్చున్నారు, ఇప్పుడు టైం వచ్చిందని అంటున్నారు కదా. ఇప్పుడు మేమేం లేదు, ఎందుకు పట్టినా మీరు మీ నోటికి శ్రమ, నా నోటికి శ్రమ. దయచేసి శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానని. ఆ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానని అంటున్నారు శ్రీనివాస్. ఓకేనండి ఆ డిమాండ్స్ కి? శ్రీనివాస్ గారు ఓకే అంటున్నారా మీరు? అవి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. రాఘవరావు గారు శ్రీనివాస్ తల్లి ఒక మాట అన్నారు. రాఘవరావు గారు శ్రీనివాస్ ఏది ఇవ్వకూడదు, దయచేసి వెళ్ళిపోండి. రాఘవరావు గారు శ్రీనివాస్ తల్లి ఒక మాట అన్నారు, అసలు ఆస్తులన్నీ కూడా శ్రీనివాస్ సంపాదించినవే, మిమ్మల్ని కూడా శ్రీనివాసే ఆదుకున్నారని అంటున్నారు. మీరు ఇప్పుడు ఇలా ఎదురు తిరిగారంటున్నారు, నిజమా? మిమ్మల్ని కూడా శ్రీనివాసరావు గారు ఆదుకున్నారని చెప్తున్నారు, దాన్ని మీరేమో ఎవరికి ఆదుకున్నారు అందరికి తెలుసు. వద్దండి ప్లీజ్, నాకు వద్దు, ప్రజలకు తెలిసి ఇవన్నీ నాకు అడగండి. రాఘవరావు గారు అంటే ఏంటి మీ కుమార్తెకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీ కుమార్తె పెళ్లి మొదటి నుంచి శ్రీనివాస్తో మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు కొంత ఈ కుటుంబం రోడ్డు పైన పాత్ర చెప్పొద్దు, అడగద్దు, నేనేమి చెప్పదలుచుకోలేదు ఈ సబ్జెక్ట్ లో. ఇంకో ప్రధానమైన ఆరోపణ కూడా చేశారు, శ్రీనివాస్ పై దాడి చేస్తున్నారు, శ్రీనివాస్ మీ వల్ల ప్రాణహాని ఉందని. వాణి మాట్లాడుతున్నారు. రాజేష్ వాణి గారు శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా మీ వల్ల? వాణి గారు మీ వల్ల శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా? వాణి గారు శ్రీనివాస ప్రాణానికి మీ వల్ల ఏదైనా హాని ఉందా? చెప్పండి మేడం. వాణి గారు శ్రీనివాస ప్రాణానికి నిన్నటి వరకు ఏం చెప్పాము, అసలు అన్ని చెప్పాను. అంటే మీ వల్ల ప్రాణహాని ఉందని అడుగుతున్నారు, దానికి ఒకసారి సమాధానం చెప్పండి. సో ఒకటే చెప్తున్నారు, ఇక్కడైతే మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళైతే దీన్ని కూడా ముందుకు రావట్లేదు చెప్పడానికి. అయితే ఒకటే చర్చలో కూర్చునేది ఎవరు? వెనక ఎవరో చుట్టాలు ఉన్నారు కదా, ఒకసారి ఇవ్వండి. హైందవి మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. అమ్మ మీరేం కోరుకుంటున్నారు? వాణి గారు మీరేం కోరుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు. వాణి గారు మీరేం కోరుకుంటున్నారు? వినిపించట్లేదు, కనిపించట్లేదు, వెళ్ళిపోండి. హైందవి ఏం కోరుకుంటున్నారు? అడుగుతున్నారు చెప్పండి. అంటే మీ నాన్నగారు మీకు అన్ని ఇచ్చానంటున్నారు, ఆ ఒక్కిళ్ళు నాకు ఇవ్వండి లేకపోతే నేను రోడ్డును పడాలా అని అంటున్నారు. అయితే మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూలు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు. ఇంకా నేనేంటి మళ్ళీ ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు నేను చెప్పిందే చెప్పి మీరు అడిగింది అడిగి చెప్పాను అనుకోండి, బయట చిరాకు వస్తుంది జనాలకి. అసలు మా ఫ్యామిలీ ఇష్యూలు బయటకి ఎందుకు నాకు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.